అక్కినేని నాగార్జున. ఆరు పదుల వయసులో కూడా యువ హీరోలకు పోటీ ఇస్తూ తెలుగు చిత్ర పరిశ్రమలో రొమాంటిక్ హీరో ఇమేజ్ను సొంతం చేసుకున్నారు నాగార్జున. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా చిత్రసీమలో ఎంట్రీ ఇచ్చిన నాగ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తొలితరం సూపర్ స్టార్స్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజుల తరువాత దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమను 4 స్తంభాలుగా మోస్తున్న ఒకరిగా నాగ్ స్థానం సంపాదించారు. మాస్ చిత్రాలతో యువతకు పూనకాలు తెప్పించిన, భక్తిరస చిత్రాలతో ప్రజలను భక్తి పారవస్యంలో ముంచెత్తిన నాగార్జునకే చెల్లింది. ఫ్యామిలీ సినిమాలైనా, మాస్ చిత్రాలైనా కంటెంట్ ఏదైనా తన కటౌట్తో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు నాగార్జున. అయితే ఇందులో కొన్ని చిత్రాలు ఎవర్ గ్రీన్ చిత్రాలుగా మిగిలితే మరికొన్ని మాత్రం డిజాస్టర్గా మిగిలాయి. అయితే అందులో కూడా తన ప్రత్యేకమైన ఇమేజ్ని మాత్రం ఎక్కడా తగ్గించుకోలేదు. అభిమానులు పెంచుకుంటూనే పోయారు. ముఖ్యంగా అమ్మాయిల కలల రాకుమారుడిగా, యువ సామ్రాట్గా, గ్రీకు వీరుడిగా, రొమాంటిక్ స్టార్గా తెరపై సందడి చేస్తున్నారు. రొటీన్ మాస్ మసాలా సినిమాలు కాకుండా ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కథల్లో నటిస్తూ ట్రెండ్ సెట్టర్గా నిలిచారు. ఎప్పటికప్పుడు కొత్త తరహా పాత్రలు చేస్తూ న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ సెల్యులాయిడ్ సైంటిస్ట్గా కింగ్ గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలే కాదు, బుల్లితెరపై హోస్ట్గా కూడా ప్రేక్షకులను అలరిస్తున్నారు. 60 ఏళ్ల ప్లస్లో కూడా చెక్కు చెదరని గ్లామర్తో నవ మన్మధుడిగా కుర్రాళ్లే అసూయపడేంత అందంగా ఉన్నారు. దాదాపు 3.5 దశాబ్దాలకు పైగా కెరీర్లో నాగార్జున నటించిన పాత్రలు వేటికవే ప్రత్యేకం. వీటిల్లో ఎన్నో ట్రెండ్ సెట్టర్స్ ఉన్నాయి. ప్రతిభావంతులకు బాసటగా నిలుస్తూ ఎందరో హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, సాంకేతిక నిపుణులు తెలుగు తెరకు పరిచయం చేశారు నాగ్. ఇక కామెడీ టైమింగ్ విషయంలో ఆయనది డిఫరెంట్ స్టైల్. ఈ నేపథ్యంలో కామెడీ చిత్రాల స్పెషలిస్ట్ శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన కింగ్ సినిమాలో నాగార్జున నటించారు. త్రిష, మమతా మోహన్ దాస్, శ్రీహరి సహా తెలుగు తెరపై మొత్తం స్టార్ కమీడియన్లతో సినిమాను నింపేశారు శ్రీను వైట్ల. క్రిస్మస్ కానుగ్గా డిసెంబర్ 25, 2008 రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం అందుకోలేదు. అయితే కింగ్ మూవీలో నాగార్జున, బ్రహ్మానందం మధ్య వచ్చే కామెడీ సీన్స్ నేటికి కడుబుబ్బ నవ్విస్తాయి. సోషల్ మీడియాలో వేలాది మీమ్స్ ఈ సినిమాకు చెందినవే ఉంటాయి. ఈ సినిమాలో రాజా చంద్ర ప్రతాప్ వర్మగా, బొట్టు సీను, శరత్గా 3 డిఫరెంట్ రోల్స్లో నాగార్జున కనిపించారు. దాదాపుగా 16 ఏళ్ల తరువాత కింగ్ సినిమా ఫ్లాప్ అవడానికి కారణాలను బయటపెట్టారు ఈ చిత్ర రచయిత కోన వెంకట్. ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఫస్ట్ హాఫ్ బాగానే ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్లో స్లో కావడంతో సినిమా లైన్ తప్పిందని తెలిపారు. కొన్ని అనవసరమైన సీన్లు పెట్టడం కొంప ముంచిందని, ముఖ్యంగా బొట్టు శ్రీను, కింగ్ క్యారెక్టర్లు ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేశాయని కోన వెంకట్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.